ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. నేను ప్రతిరోజు ప్రతి అప్డేట్ కూడా యూట్యూబ్లో మాత్రమే కాకుండా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా కూడా ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. వాటి యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ అలాగే కమెంట్ సెక్షన్లో ఇస్తా. అక్కడ కూడా వచ్చి మీరు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు మొట్టమొదటగా భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు మీ అందరికీ సమాధానం చెప్తాను. అయితే మీకు ఏవైనా ప్రశ్న ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఫస్ట్ ఈరోజు మీ అందరికీ మరొక విషయం చెప్తానండి. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో అన్ని రకాల దర్శనం టికెట్లు, రూములు అనేవి మీకు జూలై వరకు కూడా అయిపోయాయి. సో ఎవరైనా కానీ జూలై వరకు రూములు బుక్ చేసుకోలేదో, తిరుమలలో రూములు కావాలి అన్నా, తిరుపతిలో రూములు కావాలి అన్నా ఎలా బుక్ చేసుకోవాలి అని తెలుసుకోవాలి అనుకుంటే కింద మీకు కమెంట్ సెక్షన్లో ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తా. ఆ నెంబర్లో మీరు జాయిన్ అయితే, ఆ వాట్సాప్ యొక్క గ్రూప్లో మీరు జాయిన్ అయితే మీకు డీటెయిల్స్ ఉంటాయండి. అసలు తిరుమల కొండపైన ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోలేని వాళ్ళు ఆఫ్లైన్ విధానం ద్వారా ఎలా రూములు బుక్ చేసుకోవాలి, తిరుపతిలో రూములు ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా ప్రయత్నించాలి, ఎప్పుడు ప్రయత్నించాలి, తొందరగా రూమ్ రావాలంటే ఏం చేయాలి, అసలు వాటి యొక్క ప్రైస్ ఎంత అన్నీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో నేను పెడతాను. ఆ గ్రూప్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తా. అక్కడికి రండి. ఎవరైనా కానీ మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో మీరు రూములు పొందలేకపోయారో, కేవలం దర్శన టికెట్లే పొందారో వారు దయచేసి ఆ గ్రూప్లో జాయిన్ అయితే అది పెడతా. మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదివితే మీకు కూడా అర్థమవుతుంది ఎలా బుక్ చేసుకోవాలి ఏమిటి అన్నది. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ కమెంట్ సెక్షన్కి వద్దామండి. విశ్వ గారు అన్నారు, నిన్న నేను డయల్ యువర్ ఈవో పెట్టినప్పుడు ఆయన ఏమన్నారంటే, మేడం ఇవన్నీ వేస్ట్, లోకల్ ఓల్డ్ మెథడ్స్లో లోకల్ టీటీడీ ఆఫీస్లో 50 రూపీస్ లాటెడ్ దర్శనం టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే అసలు ఇబ్బందులు అనేవి ఉండవు అన్నారు. గతంలో ఉండవచ్చండి, ప్రస్తుతానికైతే అటువంటి ఓల్డ్ పద్ధతులు అయితే లేవు. ఒకవేళ అలాంటిది ఉంటే బాగుండు అని మీరు అంటున్నారు కాబట్టి చూద్దాం టీటీడీ వారు ఏం చేస్తారో చూద్దాం. ఇక విరాట్ కోహ్లీ ఫ్యాన్ పేజ్ వాళ్ళు అడిగారు, అక్క మేము ఏప్రిల్ 7 ఎస్ఎస్డి ద్వారా దర్శనం చేశాము, మేము మళ్ళీ మే 5 టికెట్స్ ఇస్తారండి. ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్లు అనేవి మీరు ఎప్పుడైనా కూడా తిరుపతి వచ్చి చేసుకోవచ్చు. దానికి ఏమి ఇబ్బంది ఏమీ లేదు. 1 మంత్ గ్యాప్ ఉందంటున్నారు కాబట్టి అస్సలు ప్రాబ్లం లేదు. అలాగే మరి భాయ్ వైటీ అనే వాళ్ళు పెట్టారు, సూపర్ థ్యాంక్ యూ మేడం, మాకు హోమం అయ్యింది, మీ ఛానల్ వల్ల చాలా హెల్ప్ అయింది మేడం, ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఫస్ట్ టైం డిప్ కూడా వేసాము, థ్యాంక్ యూ సో మచ్, జై గోవింద. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మన ఛానల్ ద్వారా దర్శనం టికెట్లు అలాగే దర్శనం చేసుకున్నారు, ఎలక్ట్రానిక్ డిప్ కూడా వేసుకున్నారు అన్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మీలాగే చాలామంది భక్తులు మన ఛానల్ ద్వారా ఎంతో హెల్ప్ అయ్యి వారికి కూడా స్వామివారి దర్శనం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక జగన్ ప్రీమియం మూవీ స్ట్రీట్స్ 9163 గారు అన్నారు, మేడం మేము శ్రీవారి సేవ 4 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాం, ఆన్లైన్లో అవ్వడం లేదు, ఆఫ్లైన్ అడ్రస్ చెప్పండి మేడం, ధరలు ఎక్కువ అవ్వకుండా వాళ్ళు మాకు సేవ అవకాశం లేదా మేడం అని అంటున్నారు. ధరలు కాదు, సారీ, దారులు. ఓకే, మీరు అన్నట్టుగా అయితే ప్రస్తుతానికైతే ఓన్లీ ఆన్లైన్ బుకింగ్ మాత్రమే. శ్రీవారి సేవ, పరకామణి సేవ అయినా, నవనీత సేవ అయినా, జనరల్ శ్రీవారి అయినా కూడా మీకు ఓన్లీ ఆన్లైన్ నుంచి మాత్రమే ఎవరైనా బుక్ చేసుకోగలరు. ఆఫ్లైన్ ద్వారా అయితే ఎటువంటి విధానం అయితే లేదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక బాలా గారు అడిగారు, సిస్టర్ నేరుగా క్యూ కాంప్లెక్స్లోకి వెళ్తే దర్శనం అవుతుందిగా, ఇప్పుడు అలా లేదా టికెట్ తీసుకొని పోవాలా అని అడుగుతున్నారండి. వెళ్ళొచ్చండి, మీరు డైరెక్ట్గా కొండపైన విక్యూసీ దగ్గర ఫ్రీ దర్శనం క్యూ లైన్లో వెళ్తే మీకు 10 గంటలు దర్శన సమయం పడుతుంది. అదే మీరు తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు కనుక రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో కనుక తీసుకున్నట్లయితే మీకు దర్శనం అనేది 4 నుంచి 5 గంటల్లోనే అయిపోతుంది. సో గతంలో ఈ సర్వదర్శనం అనేది లేదండి, 1 సంవత్సరం నుంచి మాత్రమే ఉంది. దయచేసి భక్తులు ఎవరైనా కూడా నేరుగా వెళ్లకుండా తిరుపతి వచ్చి రైల్వే స్టేషన్ ఎదురుగా
మీకు విష్ణు నివాసంలో లేదా బస్టాండ్లో దిగినట్లయితే శ్రీనివాసం కాంప్లెక్స్లో తీసుకోండి. ఈ టోకెన్లు కూడా ఫ్రీ కాస్టే, ఎటువంటి డబ్బులు లేవు. కాకపోతే ముందుగా ఈ టోకెన్లు తీసుకోవడం వల్ల మీకు 4 నుంచి 5 గంటలు దర్శన సమయం పడుతుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. కొంతమంది భక్తులకి నేను కొన్ని ప్రశ్నలకైతే సమాధానం చెప్పానండి. సో మీకు కూడా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే దయచేసి నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. నేను మరలా మీ అందరికీ ఇంకొక విషయం చెప్తున్నా. తిరుమల అఫీషియల్ వెబ్సైట్లో అన్ని రకాల టికెట్లు కూడా అయిపోయినాయి. మీకు ఉన్నటువంటి కేవలము ఇప్పుడు జూన్ జూలైకి అయితే ఒకటే ఒక దారి ఉందండి. ఇక్కడ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని ఉంది కదండి, చూడండి నేను శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని కొట్టాను టీటీడీ దేవస్థానంలో. ఇక్కడ ఈ జూన్ జూలై నెలకి సంబంధించి హోమం టికెట్లు అయితే ఇంకా విడుదల చేయలేదండి. ఈ హోమం టికెట్లు విడుదలైనప్పుడు మీరు బుక్ చేసుకుంటే మీకు కొండపైన దర్శనం టికెట్ లభించినట్టే. మీరు తిరుపతిలోని ఈ సప్త గో ప్రదక్షిణశాల అనే ఈ టెంపుల్లో ఈ హోమంలో పాల్గొని హోమం అయిపోయిన తర్వాత కొండపైన మధ్యాహ్నం 3 గంటల తర్వాత 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి జూన్ జూలై నెలలో దర్శనం టికెట్లు లేని వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్లు అనేవి జూన్ జూలైవి ఇంకా విడుదలవలా. జూన్ నెలవి ఈ నెల మే 25వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. జూలై నెలకు సంబంధించి వచ్చే నెల జూన్ 25వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. మీకు ఉన్నటువంటి 2 దారులు, అది కూడా జూన్కి జూలైకి ఉన్నటువంటి దారులు. ఒకటి ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమము, ఇంకొకటి ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా మీరు బుక్ చేసుకోగలరు. అలాగే ఇక నిన్న భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి మన ఈవో గారు డయల్ యువర్ ఈవో విధానం ద్వారా భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి మన ధర్మారెడ్డి గారు సమాధానం ఇచ్చారండి. అందులో ముఖ్యంగా మీకు ఒక ప్రశ్న నేను చూపించాలని అనుకుంటున్నానండి. చాలామంది ఎక్కువ మంది నన్ను అడుగుతారు ఏంటంటే, మేము ఎంత డబ్బులైనా పెడతామండి, మాకు దయచేసి కొండపైన బ్రేక్ దర్శనము చూసే అవకాశము ఏమైనా ఉందా అని ఎక్కువ మంది నన్ను అడుగుతూ ఉంటారు. సో వారికి నిన్న మన ఈవో గారు క్లియర్గా చెప్పారండి. ఎవరైనా కూడా కొండపైకి వచ్చి శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయల డొనేషను, అలాగే అడిషనల్గా 500 రూపాయల టికెట్ కనుక పొందితే మీకు బ్రేక్ దర్శనం అనేది కల్పించబోతున్నారు టీటీడీ యాజమాన్యం వారు. నిన్న మన ఈవో గారే క్లియర్గా ఈ విషయం అయితే మీకు చెప్పారు. నేను మరలా చెప్తున్నానండి, ఎవరైనా కూడా ప్రస్తుతము కొండపైన మనందరికీ కూడా భక్తులందరికీ అంటే దేశవ్యాప్తంగా కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి విఐపి ప్రోటోకాల్ పద్ధతిలో కేవలం విఐపీలకి మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. కాబట్టి మీలో ఎవరైనా కూడా ఇక నుంచి ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయే వరకు జూన్ నెలాఖరు వరకు కూడా ఈ మే జూన్ ఈ 2 నెలలు ఎవరైనా కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా కొండపైకి వచ్చి అడిషనల్ జేఈఓ క్యాంప్ ఆఫీస్ దగ్గర శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయల డొనేషన్ కనుక పే చేసినట్లయితే మీకు బ్రేక్ దర్శనం టికెట్లు లభిస్తాయి. అలాగే నిన్న ఈవో గారు క్లియర్గా చెప్పారు చూసారా. ఇక్కడ ఒక భక్తులు అడిగారు అనమాట, అప్పన్న గారు. సో ఆయన అడిగారు 300 రూపాయల దర్శనం టికెట్ రద్దు చేసి ఒకవేళ మేము రాకపోతే టికెట్ రద్దు చేసుకునే అవకాశం ఇచ్చి రిఫండ్ ఇవ్వండి, డబ్బులు వెనక్కి ఇవ్వండి అని అడిగితే ఈవో గారు క్లియర్గా చెప్పారు చూడండి. ₹300 టికెట్ రద్దు చేసుకుని రిఫండ్ చేయడానికి అవకాశం కల్పించడం వీలు కాదు అని ఆయన క్లియర్గా చెప్పారు. ఇవ్వము మేము 300 రూపాయలు, అలాంటి అవకాశం మీకు లేదు అని క్లియర్గా చెప్పారు. అలాగే శ్రీ కందస్వామి గారు అడిగారు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఇవ్వండి అని. అప్పుడు ఈవో గారు అన్నారు ఆఫ్లైన్లో వీలు కాదు, తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్లు టీటీడీ జారీ చేస్తుంది, అవి తీసుకొని రండి. అంటే ఎవరైనా భక్తులు ఆఫ్లైన్ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవడానికి ఆఫ్లైన్లో లేదు అవకాశం అని ఆయన క్లియర్గా చెప్పారనమాట. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు చదవండి. నేను నిన్న ఒక స్పెషల్ వీడియో చేసి ఇవన్నీ కూడా చదివి మీ అందరికీ వినిపించడం జరిగింది. ఇక వీడియో ముగించే ముందు ఎప్పట్లాగే మీకు ఒక ముఖ్యమైన విషయము. నిన్నటి రోజు స్వామివారిని 62,624 మంది దర్శనం చేసుకున్నారు. 32,638 తలనీలాలు ఇచ్చారు. 2.96 స్వామివారి హుండీ కానుకలు. అలాగే ఈరోజు భక్తులు 30 కంపార్ట్మెంట్లలో అయితే వేచి ఉన్నారు. ఇక ఈరోజు 300, 500 రూపాయల టికెట్లు కలిగి ఉన్న వారికి దర్శనం అనేది 3 నుంచి 4 గంటల లోపలే అయిపోతుంది. ఒకవేళ మీకు ఈరోజు సర్వదర్శనము దివ్య దర్శనం టోకెన్లు ఉన్నట్లయితే
మీకు దర్శనం అనేది 5 గంటల లోపలే పూర్తవుతుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతము అలాగే నిన్నటి రోజు సంబంధించిన భక్తుల రద్దీ అలాగే దర్శన సమయాలండి. మీకు ఇంకా ఇవి కాకుండా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా అడగండి. ఇక ఆగస్టు నెలకి సంబంధించి దర్శనం టికెట్లు అనేవి మే 14వ తారీఖు నుంచి టీటీడీ వారు అఫీషియల్గా ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా మన ముందుకు తీసుకొని వస్తారు. అప్పుడు నేను మీ అందరికీ కూడా అఫీషియల్గా రాగానే అప్డేట్ ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.